పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి లేవియాకాండము 26వ అధ్యాయం 26వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. చాలండి. ఈ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఆమేన్. నా మందిరము ఏం చేస్తానంటున్నాడు? మీ మధ్య ఉంచుతాను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఈ శుద్ధీకరణ కొడుకులో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు శరీరము, ప్రభు రక్తం మనం తిని త్రాగబోతున్నాం, బలలో పాలు పొందబోచున్నాం. కనుక ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి ఈ వాక్కులు మనం విని సరి చేసుకొని పరిశుద్ధపరచుకొని ప్రభు బల కొరకు ఆదివారం కొరకు మనం పరిశుద్ధపరచుకొని సరి చేసుకొని సిద్ధపడాలి. ఆమేన్. ఇది సరి చేసుకునే కూటం. ఆమేన్ అంటున్నారు అందరూ చెప్పండి. ఏ కూటం? సరి చేసుకొని పరిశుద్ధపరచుకునే కూడిక ఇది. ప్రభువే మనతో మాట్లాడునుగాక. నా మందిరం మీ మధ్య ఉంచుతానంటే మందిరంలో ఆయన నివసిస్తాడు. ఆమేన్ చెప్పండి. నా మందిరం మీ మధ్య ఉంచుతాను, మీ మధ్య ఉంచెదను నా మందిరమును. మీ యందు నా మనస్సు అసహ్యపడదు అని అంటున్నాడు ఆయన. మన యందు ఆయన అసహ్యపడకుండా ఉండాలి. ఈ రోజుల్లో చాలామందిని బట్టి దేవుడు అసహ్యపడుతున్నాడు. వాళ్ళు ఎలా ఉంటున్నారంటే చూస్తానికి దేవుని దృష్టిలో దేవుడే అసహ్యపడేలాగా చాలామంది ఉంటున్నారు. ఆమేన్. మనుషుల దృష్టిలో నువ్వు మంచోడుగా మంచిదానివిగా అగపడవచ్చేమో, దేవుని దృష్టిలో దేవునికి అసహ్యంగా మాత్రం మానకూడదు, మనం అసహ్యంగా కనబడకూడదండి. ఆమేన్. మనుషుల దృష్టిలో మనం మంచివారంగా నీతిమంతులుగా అగపడితే అది దేవుని దృష్టిలో అసహ్యమో. ఆమేన్. ఈరోజు పాఠం అదే. దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు అని రాసుకోండి పైన టైట్లు. దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు అవన్నీ కూడా ఈ యొక్క రాత్రి శుద్ధీకరించబడి సరిచేయబడాలి. ఆమేన్. దేవునికి అసహ్యం వేసే కార్యాలు ఏంటయ్యి? ఏమైనా ఉన్నాయా మనలో? ఏముంటున్నాయి? అవి మనం తీసేసుకోవడానికి రాత్రి సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఆమేన్. ఏందో ఒకసారి మనం అవేంటో మనం చూద్దామండి. బైబిల్లో కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని తిలకిద్దాం. చూడండి, లేవియాకాండం 20వ అధ్యాయము 23వ వచనం చూడండి. అదే లేవియాకాండము 20వ అధ్యాయము 23వ వచనం. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అటు క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. అది జనములు చాలామంది ఏం చేస్తున్నారని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆచారాలను పాటిస్తున్నారట. ఈ 23లో మనం చూస్తున్నాం, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. ఆమేన్. ఎవరు యందు అసహ్యపడుతున్నాడు ఆయన? ఆచార పనులు, ఆచార క్రియలు ఆచారంగా చేయాలి, ఆచారంగా చేయాలి. మనం ఆచారాలు, ఈలోక ఆచారాలు, ఈలోక పద్ధతులు, ఏదో వెళ్ళాలి కదా అని చర్చికి రావటం, ఏదో వినాలి కదా అని దేవుని వాక్యం వినటం, ఏదో
వెళ్ళాలి కదా వినేసి అని చెప్పంటాం కాదు. నువ్వు రావటం ఎంత ముఖ్యమో, దేవుని వాక్యం వినటం ఎంత ముఖ్యమో, వాక్యం ప్రకారంగా అనుసరించి జీవించటం అది చాలా ప్రాముఖ్యం. ఆమేన్. నా జనులు రాదగిన విధంగా వస్తున్నారు, నా జనులు రాదగిన విధంగా వస్తున్నారు, వినవలసిన విధంగా వింటున్నారు, కానీ తమ హృదయాన్ని మాత్రం నాకు దూరంగా ఉంచుతున్నారన్నాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. అందరూ బైబిల్ తెరవండి. బైబిల్ ఏది? అందరి దగ్గర బైబిల్ ఉండాలి. తెలుసుకొని మంచిగా బైబిల్ తెరిచే జాగ్రత్త చూడండి. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, సినిమా హాల్ కాదు. దేవుని సన్నిధికి, పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. ఏ పిక్నిక్ కాదు. చాలా భయభక్తులతో దేవుని సన్నిధిలో మనం బైబిల్తో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఆమేన్. మూసేసేయకండి, తెరిచి ఉంచుకోండి బైబిల్ అందరూ కూడా, లేకపోతే అందుబాటులో తీసుకోండి. ప్రియులారా, ఆచారాలు ఆచరించిన దాన్ని బట్టి దేవుడు వారి యందు అసహ్యపడ్డాడట. మీరు ఆ విధంగా చేయకండి, అలా ఉండకండి. ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన పద్ధతులు అవన్నీ చేస్తే నాకు చాలా అసహ్యము అని ప్రభువు చెప్తున్నారండి ఇక్కడ. ఆమేన్. అమ్మో, మనం ఈ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు చేయొద్దండి. ఏమేమి ఆచారాలు ఆచరిస్తున్నారు చాలామంది? ముహూర్తాలు చూసుకోవటం, ఈరోజు మంచిది రేపు మంచిది కాదు అని తమకు తామే నిర్ణయం చేసుకోవటం, వాళ్ళని అడగటం పలానా రోజు మంచిదేనా అని. రకరకాల ఆచారాలు, రకరకాల పద్ధతులు. పిల్లి ఎదురొస్తే ఆగిపోవటం, కుక్క ఎదురొస్తే ఆగిపోవటం, ఎవరన్నా ఒక ఆమె ఎదురొస్తే ఆగిపోవటం, ఎవరన్నా ఎదురొస్తే ఆగిపోవటం, ప్రయాణాలు ఆగిపోవటం, ఆచారాలు. ఏదైనా పండగలు వస్తే ఆ పండగ రోజుల్లోనే అన్య కార్యక్రమాలన్నీ చేసేయటం, దీపావళి వస్తే దీపాలు వెలిగించటం, టపాకాయలు అన్నీ పేల్చటం, ఇవన్నీ ఆచారాలు, అన్ని జనుల ఆచారాలు. మనం ముందుగానే వెనక్గానే చేసుకోవాలి. ఏవైనా సరే అదే రోజుల్లో చేస్తే మనం కూడా పాటించిన వారం అవుతాము. ఆమేన్. చాలా జాగ్రత్త కలిగి మనం దేవుని సన్నిధిలో ఉండాలి. లేకపోతే ప్రభు అంటున్నాడు, నాకు అసహ్యము అంటాడు ఆయన. ఆమేన్. వాళ్ళు బతుకమ్మల దగ్గర డ్యాన్సులు వేస్తారు, కోలాటాలు చేస్తారు. నువ్వు కూడా వేస్తావా? అక్కడికి వెళ్ళి కూర్చొని చూస్తారు కొంతమంది అండి. ఆడిన వాళ్ళు ఎంతో, కూర్చొని చూసిన వాళ్ళు అంతే. మనం ఈ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు అన్నిటికంటే అంటే మనం దూరంగా ఉండాలి. అవి నాకు ఏమంటున్నాడు ప్రభు చెప్పండి? అసహ్యము. అసహ్యం అంట ఆయనకి ఆచారాలు. అందుకనే రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏమని చెప్పాడండి? ఈ లోక మర్యాదను అనుసరింపక. చదవండి 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది కాబట్టి ఈ లోక మర్యాదలు, ఈ లోక ఆచారాలు పద్ధతులు వాటన్నిటికీ మనము దూరముగా ఉండాలి. ఏమండి, మరొక సందర్భంలో చాలామంది దినములు
దినములు ఆచరిస్తూ ఉన్నారట, దినములు అవి ఇవి. కాబట్టి అవన్నీ కూడా మనము విడిచిపెట్టేయాలి. ఆమేన్. నెంబర్ 2, రెండవది చూడండి, అదే లేవ్యాకాండం 26వ అధ్యాయము 27 నుంచి చదవండి. నేను ఇలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధంగా నడిచేదను. నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. మీరు మీ కుమారుల మాంసము తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించేదను. నా మనస్సు మీ యందు అసహ్యపడును, నా మనస్సు మీ యందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసేదను. చూసారా, దేవుని మాట మనం వెనక విరోధమైన వాటిని మనం చేస్తే, దేవునికి విరోధమైన వాటిని చేస్తే, దేవుని మాట వెనక దేవునికి విరోధమైన వాటిని చేస్తే ప్రభు ఏం చేస్తాడట? ఆయన మనకి విరోధి అవుతాడు. అంతేకాదు ఆయన మనల్ని అసహించుకుంటాడట. ఆయన మనల్ని అసహించుకుంటాడంట. మీ యందు అసహ్యపడును, నా మనస్సు మీ యందు అసహ్యపడును. చూసారా, నా మాట వెనక నాకు విరోధంగా నడిస్తే అని ప్రభు చెప్తున్నాడు. ఆయన మాట వెనక మనం ఆయనకి విరోధంగా నడిస్తే, ఆయనకి విరోధమైన కార్యాలు మనం ఏదైనా చేస్తే, ఆయన వద్దంటున్న పనులు, ప్రభు చెబుతున్న పనులు, దైవజనుల ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలలో ప్రభు వద్దు అంటున్న పనులు, చేయొద్దు అంటున్న పనులు మనం వాటిని చేయకుండా మానేస్తే చాలా మంచిదండి. కానీ చాలామంది దేవుడు మనతో మాట్లాడుతున్నా దేవుని మాట వెనక, దేవుని మాటకు విరోధమైన వాటినే చాలామంది, వద్దన్న దాన్నే చాలామంది చేయటం వల్ల ప్రభు వారి యందు ఆయన ఏం చేస్తున్నాడంట? అసహ్యపడుతున్నాడంట. వారి యందు ఆయన అసహ్యపడతాడంటండి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభు అసహ్యపడే రీతిలో మనం ఉన్నామా? ఆచారాలు ఆచరిస్తూ ఉంటున్నామా? ఇంకేమైనా ఉన్నాయా? ఆచారాలు మనలో ఏమన్నా పాటిస్తున్నామా? లోక పద్ధతులు ఇంకా ఏమన్నా పాటిస్తూ ఉన్నామా? ఈ రాత్రి తొలగించేసుకోవాలి. దేవునికి వ్యతిరేకమైంది మనం చేస్తూ ఉన్నామా? దేవుడు చెప్పింది చేయకుండా చెప్పంది మనం చేస్తున్నామా? ఆమేన్. నా సన్నిధికి క్రమంగా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అని చెప్తున్నాడు. అది క్రమంగా ఆచరిస్తున్నామా? నా శరీరం రక్తం క్రమంగా మీరు పాలు పొందాలి అని చెప్తున్నాడు. క్రమంగా ఆచరిస్తున్నామా? దశమ భాగం నా సొమ్ము అని ప్రభు చెబుతాడు. దేవుని సొమ్మును దేవునికి ఇస్తున్నామా? క్రమంగా మనం వాడేసుకుంటున్నామా? అన్ని విషయాల్లో మనం క్రమంగా ఉంటున్నామా అని ప్రభు సన్నిధిలో పనులు మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని మాటకు విరోధమైంది ఏమన్నా చేస్తున్నామా మనం పరిశీలన చేసుకునే సమయం ఇది. ఆమేన్. నెంబర్ 3, మూడో విషయం నేను మీతో మాట్లాడతాను. కీర్తన 26వ అధ్యాయము 5వ వచనం చూడండి. కీర్తన 26:5. దుష్టుల సంఘము నాకు అసహ్యము, దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యం చేయను, భక్తిహీనులతో సాంగత్యం చేయను, భక్తిహీనులతో సాంగత్యము చేయను. దుష్టుల సంఘము దేవునికి అసహ్యమట. అంటే దుష్టులు ఎవరంటే భక్తిహీనులు. ఎవరైతే భక్తిహీనులుగా మార్చబడతారో దేవుని దృష్టిలో వాళ్ళు దుష్టుల కింద లెక్కే. భక్తిహీనత ఎప్పుడైతే మనకు వచ్చేస్తుందో, దుష్టుల సంఘం అంటే చెడ్డవారు, భక్తిహీనులు అంటే లోకస్తులు. మరొక సందర్భంలో చూస్తే భక్తి తగ్గిన వాళ్ళు భక్తిహీనులు. ఆమేన్. భక్తి తగ్గిన వాళ్ళని ఏమంటారు చెప్పండి? భక్తి తగ్గిన వాళ్ళని భక్తిహీనులు అంటారు.
ఒకవేళ మనకి దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్నామే, ఆ భక్తి తగ్గితే భక్తిహీనులమే. అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడట? అలాంటి వారిని ప్రభు అసహించుకుంటాడు. దుష్టుల సంఘము నాకు అసహ్యము. నువ్వు పరిశుద్ధ సంఘంగా ఉండాలి కానీ దుష్టుల సంఘంగా ఉండకూడదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏమండి, భక్తిహీనులతో సహవాసం చేస్తూ ఉన్నామా? సాంగత్యం చేస్తున్నామా? భక్తిహీనులతో, దుష్టులతో సాంగత్యం సహవాసం చేస్తున్నామా? నీతిమంతులతో, పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నామా? మన సహవాసం ఎవరితో? దేవునితోనా, దెయ్యంతోనా? మన సహవాసం దేవునితో, పరిశుద్ధులతో, దేవునితో మన సహవాసం. సాతానుతో సహవాసం అంటే ఈ లోకంలో దుష్టులతో సహవాసం చేస్తే ఎవరితో సహవాసం చేసినట్టు? దెయ్యంతో సహవాసం చేసినట్టే, సైతానుతో సహవాసం చేసినట్టే. తాగుబోతులతో సహవాసం చేస్తే, తిరుగుబోతులతో సహవాసం చేస్తే, దొంగలతో సహవాసం చేస్తే, నువ్వు ప్రత్యేకంగా నువ్వు సైతాన్తో సహవాసం చేయవసరం. అలా సహవాసం చేసి సైతాన్తో సహవాసం చేసినట్టే, దెయ్యంతో చేసినట్టే సహవాసం. ఆమేన్. దేవునితో సహవాసం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో పరిశుద్ధులతో సహవాసం చేయటయే దేవుడితో సహవాసం చేయుట. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దుష్ట సాంగత్యం అంటే దుష్ట సహవాసాలు నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. ఆమేన్. అలాంటి వారితో మనం ఉంటే, అలాంటి వారితో మనం తిరిగితే ప్రభు అంటారు నాకు చాలా అసహ్యం, నువ్వంటే నాకు చాలా అసహ్యం అంటాడు ఆయన యేసయ్య. ప్రభుకి అసహ్యం వేసేవారుగా మనం ఉండక ఆయన మన యందు ఇష్టపడేలాగా మనం ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి మనం చెప్పండమ్మా బ్రదర్? ఆయన మన యందు ఇష్టపడేలాగా ఉండాలి, కానీ మన యందు ఆయన అసహించుకునేలాగా ఉండకూడదు మనం. ఆమేన్. అలా ఉండాలంటే దుష్టులతో సాంగత్యం ఏం చేయాలి? ఒకవేళ దుష్టులతో సాంగత్యం చేస్తే మానేయాలి. నెంబర్ 4, 4వ విషయం, జకర్యా గ్రంథం 8:17లో, జకర్యా గ్రంథం 8:17లో మనం చూస్తే ప్రవక్త అయిన జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యం. తన పొరుగువాని మీద ఎవడనో దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. అది ఇటివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. చూసారా? తన పొరుగువాని మీద ఎవడునో దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయ నిష్టపడకూడదు. ఇలా చేస్తే ఇటివన్నీ నాకు చెప్పండి అసహ్యము, నాకు అసహ్యములు. అలాంటివి చేస్తే నాకా దేవునికా? చెప్పండి. దేవునికి అసహ్యం. దేవునికి ఏంటి అసహ్యం? 4 విషయం మనం చూస్తాం. ఏది అసహ్యం? దురాలోచన, పొరుగువాని మీద దురాలోచన. తర్వాత అబద్ధ ప్రమాణాలు. పొరుగువాని మీద దురాలోచన. ఏ ఆలోచన అండి? మంచి ఆలోచన కాదు. చాలామంది దురాలోచన. పొరుగువాని ఇల్లు ఆశించటం, పొరుగువాని భార్యను ఆశించటం, పొరుగువాని భర్తను ఆశించటం, పొరుగువాని ఆస్తిని ఆశించటం. మంచాల మీద పరుండి దురాలోచనలు ఆలోచిస్తూ ఉంటారండి. వారికి శ్రమ. మీకా గ్రంథం 2వ అధ్యాయంలో మంచముల మీద పరుండి దురాలోచన ఆలోచించు వారికి శ్రమ అంటూ ఉన్నాడు. చూడండి, మీకా గ్రంథం 2:1. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. అది
మోసము చేయుచు మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. మంచాల మీద పడుకోండి, దురాలోచనలు ఆలోచన చేయటం కాదు, మంచం మీద పడుకొని దేవుణ్ణి తలంచుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంటుంది. ఆమేన్. భక్తుడైన అంటాడు, నేను మంచం మీద పరుండి ఆయన్ని ధ్యానించినప్పుడు నాకు కొవ్వు మెదడు కొవ్వు మెదడు ఎంత టేస్ట్ ఉంటుందండి? ఉంటుందా? కొవ్వు మెదడు చాలా టేస్ట్ ఉంటుందంట. అందుకని అంత రుచయ్యా, అంత టేస్ట్ అయ్యా నిన్ను ధ్యానిస్తే, అంత మధురం అయ్యా నిన్ను ధ్యానిస్తే, నేను ఆ విధంగా నేను అలా చేస్తాను ప్రభువా నా మంచం మీద పరుండి అంటున్నాడు. కానీ మంచం మీద పరుండి మోసపు క్రియలు, ఎవరిది ఆక్రమించుకుందామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరికి అబద్ధ ప్రమాణాలు చేద్దామనే ఉద్దేశాలతో ఉంటే ప్రభు అంటున్నారు, వారిని బట్టి నాకు అసహ్యము, వారికి శ్రమ. జాగ్రత్త ప్రియ సహోదరి సోదరులారా, ఎవరి మీదైనా సరే ఆలోచన చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? బైబిల్లో మంచి ఎగ్జాంపుల్ ఆయన ఎవరండి? ఉరి కొయ్య మీద ఉరి తీయాలనుకున్నాడండి. ఆయన ఎవరండి? హామాను. ఏ ఆలోచన ఆలోచించాడు? దురాలోచన ఆలోచించాడండి. మొర్దెకైన ఉరి కొయ్య మీద ఉరి తీయాలనుకున్నాడు. అతని దురాలోచనే అతనికి ఏమైంది? శ్రమగా, తనకే ఉరిగా అదే కొయ్య మీద అతనికి ఉరి తీయబడ్డాడండి. చూసారా? చూడండి. కాబట్టి పొరుగువాని మీద ఏదైనా ఆలోచన చేస్తే, అబద్ధ ప్రమాణాలు చేస్తే అది దేవుడికి అసహ్యము. ఐదో విషయం మీతో మాట్లాడుతున్నాను. దేవునికి అసహ్యమైన కార్యాలు ఏంటో మనం చూస్తున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరలా చదువుకోవాలి. ఇలాంటి రిఫరెన్స్లు మీకు ఇస్తున్నాను, చాలా విలువైనవి. చదవండి. అందరూ తీసారా? లూకా సువార్త 16 ఎంత చూస్తున్నారండి? 16, 15 రాసుకోబోతున్నారు, రాసుకోండి చక్కగా. మాట గమనించండి. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులను అని అనిపించుకొనువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. అయితే మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చూసారా? మనుషుల దృష్టి కంటే అండి, మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకున్న వారు దేవుని దృష్టిలోకి వచ్చేసరికి ప్రభు ఏం చేస్తాడంట? అది మనుషుల దృష్టిలో గొప్ప పేరు, గొప్ప, కానీ దేవుని దృష్టిలో ఏంటంటండి? చూసారా? మనుషుల దృష్టిలో మనం ఎంత నీతిమంతులుగా కనబడినా అసలు కనబడాల్సింది దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కదండి? దేవుడు మనల్ని చూస్తున్నాడు అని భక్తి చేస్తూ జీవించాలి ఈ లోకంలో. ఆమేన్. నటించే భక్తి చెప్పండి, నటించే భక్తి కాదు. దేవుడు మెచ్చే, దేవుడు నచ్చే, దేవుడు వచ్చే భక్తి చేయాలి. ఆమేన్. దేవుడు నచ్చే, దేవుడు మెచ్చే, దేవుడు వచ్చే. యేసయ్య ప్రభువాని పిలిస్తే వచ్చే భక్తి చెయ్యాలి. కానీ నటనా భక్తి వద్దు. వేషధారులు నటించేవారు దేవుని నమ్ముకున్నాం అన్నట్టుగా మనం భక్తి చేస్తే దేవుని బిడ్డలారా పరలోక రాజ్యం లేదు, ఉండదు.
వేషధారులకు దేవుని రాజ్యం ఉంటుందా అండి? నటించే వారికి దేవుని రాజ్యం ఉంటుందా? నిజమైన భక్తి చేస్తూ దేవుల్లో ప్రభువుని ఆనుకొని ఎవరైతే జీవిస్తారో వారికే ప్రభు తన రాజ్యం ఇస్తాడండి. ఆమేన్. అందుకనే పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా చాలామంది ఉంటున్నారట. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దృష్టిలో ఘనంగా ఎంచబడే భక్తి మనం చేయుదుముగాక. ప్రభువు మెచ్చే నీతిమంతులమైనటువంటి ప్రభు చేత నీతిమంతులంగా ఎంచబడే భక్తి మనం చేయుదుగాక. హల్లెలూయా. నెక్స్ట్ సామెతల గ్రంథం 6:16 అండి. సామెతల గ్రంథం 6:16 అక్కడ దేవుడికి అసహ్యమైన 7 కార్యాలు ఉన్నాయంట. ఒకే స్థలంలో అదే వచనంలో 7 విషయాలు ఉంటాయి. చూడండి. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లాలాడు నాలుకయు, నిరాపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. చాలండి. ఆమేన్. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు అని అన్నాడు. ఏందంట చెప్పండి? అహంకార దృష్టి. చెప్పండి. ఇప్పుడు మీరు ఎన్నో పాయింట్ రాసుకోవాలి అక్కడ. ఎన్ని విషయాలు చెప్పాను? 5 విషయాలు చెప్పాను మీకు ఇందాకలా. ఇప్పుడు ఎన్నోది ఇది? 6వది. దేవునికి అసహ్యమైనది ఏంటి చెప్పండి? 6వది అహంకార దృష్టి అనండి. దీన్నే కళ్ళు నెత్తికి రావటం అంటారు. దీన్నే అహంకార దృష్టి అంటే దీన్ని ఏమంటారండి? కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు అన్నాడండి బైబిల్లో ప్రభు. సామెతల గ్రంథంలోనా? సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా, చూడండి 30వ అధ్యాయం అనుకుంటాం మనం. అక్కడ చాలామందికి కళ్ళు నెత్తికొస్తున్న తరం అంట ఈ తరం అని ప్రభు గ్రంథంలో రాసి ఉంచాడు. 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడినవి. చూసారా? ఏమండి, కళ్ళు నెత్తుకొచ్చేస్తే కింద ఏం కనబడకపోతే, కింద చూడకపోతే ఏమైతే అండి చెప్పండి? పై చూపు చూస్తే కింద చూపు లేకపోతే కష్టమే. గర్వం, అహంకార దృష్టి దేవునికి ఎలాంటిదట? అసహ్యమైనదటండి. దేవుని సన్నిధిలో ప్రియులారా, మనము మన చూపులో కూడా ఏముండాలి చెప్పండి? దీనత్వం కనబడాలి. నువ్వు గుడ్లు ఊరుమి చూస్తే, ఒక లోకస్తుడు వలె గుడ్లు ఊరుమి చూస్తూ బెదిరిస్తే ఏమండి, కొంతమంది చూపు ద్వారా ఏం చేస్తారు చెప్పండి? బెదిరిస్తారు. అరే కళ్ళలోనే కనబడుతుందిరా. ఏందో ఎక్కడ కనబడుతుందా? కళ్ళలోనే కనబడుతుంది ఆయన కోపం ఏందో. అది పిల్లల విషయంలో భయంలో పెట్టే విషయంలో, పిల్లల విషయంలో చేయండి. ఆమెన్. మీ పిల్లల్ని కంట్రోల్ పెట్టే విషయంలో చూపుతో భయపడాలి. చూపుతో భయపడపోతే తర్వాత ఏం చేయాలి? మాటలతో చూడాలి. మాటలతో కూడా సెట్ అవ్వకపోతే చేతలేంగా మరి దెబ్బ పడితేనే కంట్రోల్ వచ్చింది. ఇటు చూడండి నా వైపు. పిల్లలు ఏడుస్తారని వారిని శిక్షించకపోతే మీరు సంస్కారం ఇవ్వలేరు. ఆమెన్. వారికి క్రమశిక్షణ నేర్పలేరు. ఏడుస్తారని చెప్పేసని వాళ్ళని హెచ్చరించే విషయంలో హెచ్చరించకపోతే, చెప్పే విషయంలో చెప్పకపోతే పాడైపోతారు. వాక్యం వింటున్న తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలని జాగ్రత్తగా పెంచండి. లోకం పాడైపోయి జీవిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా భయంకరమైన ఇచ్చలవిడి జీవితం లోకంలో జీవిస్తున్నారు. కాబట్టి మన పిల్లలను
దేవుని క్రమములో భక్తిలో పెంచాలి. ఆమేన్. అహంకార దృష్టి దేవునికి ఎలాంటిదంటండి? అసహ్యమైనది. కాబట్టి మన చూపులో కూడా ఏం కనబడాలి? దీనత్వం, తగ్గింపు, దేవుని ప్రేమ కనబడాలి. జాలువాలిన చూపులు. ఆమేన్. పాల వంటి, గోవ వంటి కళ్ళుగా మన కళ్ళు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఏ కళ్ళు? గొవ్వ కళ్ళు. నా ప్రియుని కళ్ళు ఏ కళ్ళు? గొవ్వ కళ్ళు అన్నది షొలమితి. మన కళ్ళు దేవుని బిడ్డలారా దేవుని దీనత్వంతో, ప్రేమతో నింపబడినవిగా, దేవుని ప్రేమతో నింపబడినవిగా ఉండాలి. ఆమేన్. ఎక్కడ కంటిలో కూడా, దృష్టిలో కూడా ఏముండకూడదు? అహంకారంతో కూడిన గర్వం ఉండకూడదు. అవి నాశనానికేనండి. ఆమేన్. అవి నాశనమే తీసుకొస్తాయి. అహంకారం వెనకేమొచ్చును? గర్వం వెనకేమొచ్చును? నాశనం వచ్చును అని పేతురు పత్రికలు అంటాడు కదా, ఎంత స్పష్టంగా అన్నాడు. పడిపోవటానికి ముందుగా గర్వము, అహంకారం నడిచిద్దట. అవి మనకు నష్టానికి అన్నమాట. జాగ్రత్త కలిగి ఉందుముగాక. తర్వాత సామెతలు గ్రంథంలోనే మనం చూస్తున్నాం కదా, కింద వచ్చిన వాళ్ళు 7వ మాట ఏమనుంది? దేవునికి అసహ్యమైనది ఇంకోటి ఏందది? కళ్ళల్లాడు నాలుక. మర్చిపోయారా? ఏంటది? కళ్ళల్లాడు నాలుక అనండి. అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుక. అంటే కళ్ళల్లాడే నాలుక అంటే చెప్పండి ఏంటంటే అబద్ధమాడే నాలుక. ఆమేన్. అబద్ధమాడే నాలుక. అబద్ధమాడే నాలుకలు ఉంటాయండి. అలాంటి అబద్ధములాడే నాలుకలను దేవుడు కోసేస్తానన్నాడు. ఆయన ఏం చేస్తాడట? కోసివేస్తాడట. కీర్తన గ్రంథంలో అంటాడు చూడండి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. ప్రభు కోసివేస్తానన్న నాలుకను కోసేస్తాడంటండి. అబద్ధమాడు నాలుకగా మన నాలుకలు ఉండకూడదు. ఆమేన్. కాబట్టి అలాంటి అబద్ధములాడు వారు, కలల్లాడు నాలుక కలిగిన వారంటే దేవునికి ఎలాంటి వారట? అసహ్యము. దేవునికి అసహ్యము. అబద్ధములాడు నాలుక, కలల్లాడు నాలుక కలిగిన వారు దేవునికి అసహ్యమే. కాబట్టి అబద్ధములు మన నోట రాకూడదు. ఆమేన్. బైబిల్లో అబద్ధములాడి అబద్ధమాడి ఏం చేసుకున్నారు చెప్పండి? అననీయ, సఫేరా అబద్ధమాడారు. ఇంతకే భూమిని అమ్మారా అంటే ఇంతకే అమ్మారు. కొంతే తీసుకొచ్చి కానుకెత్తున్నారు. ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మారా. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఏకదాటిగా అబద్ధం ఆడారు. ఫస్ట్ ఏమో అననీయ ప్రాణం విడిచాడు. రెండోసారి ఆ భార్య వచ్చింది, ఆమె కూడా తన ప్రాణం విడిచిందండి. ఎందువల్ల అంటే అక్కడ రాయబడి ఉంది, వారు దైవజనులతో అబద్ధమాడుట. దేవుని దైవజనుతో అబద్ధమాడితే దేవునితో నువ్వు అబద్ధమాడావు అని అర్థం. ఆమె దేవుడు దైవజనుడి ద్వారా నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. ఆమె దేవునికిని ప్రజలకిని మధ్యవర్తి దేవుని సేవకుడు. ఆమేన్. దేవునికిని ప్రజలకిని మధ్యవర్తి సేవకుడు. సేవకుల్లోంచే మాట్లాడతాడు. మరి మందసం మీకు తెలుసు కదండి. ప్రత్యక్ష గుడారంలో మందసం పైన కెరూబులు ఉంటాయి. కెరూబులు మధ్యలో నుండి దేవుడు మాట్లాడతాడట. ఆమేన్ చెప్పండి. కెరూబులు ఎవరో తెలుసా? సేవకులు. ఎవరు కెరూబులు? ఎవరు పైన ఉన్న కెరూబులు? సేవకుల
మధ్యలో నుండి, సేవకులలో నుండి ప్రభు సంఘంతో మాట్లాడతాడు. కనుక ప్రియులారా గమనించండి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభుకి కలల్లాడు నాలుక అంటే ప్రభుకి అసహ్యమట. తర్వాత చూడండి, నెక్స్ట్ మైక్లో చదువయ్యా. నెక్స్ట్, నిరపరాధులను చంపు చేతులను. నిరపరాధులను చంపే చేతులు దేవుడికి ఏంటంట? అసహ్యమైనవి. ఎన్నో విషయం అది? ఎనిమిదో విషయం. నిరపరాధుల్ని చంపే చేతులు. నిరపరాధుల్ని ఏమండి, బైబిల్లో నిరపరాధులను చంపటానికి ముందుకెళ్ళిపోయాడండి. దావీదును చంపటానికి ఏం చేశాడు చెప్పండి? సౌలు ముందుకెళ్ళాడు, కానీ దేవుడు అతన్ని తొలగించి వేశాడు. నిరపరాధుల జోలికి మనం వెళ్ళకూడదు. ఆమేన్. నిరపరాధుల జోలికి మనం వెళ్ళకూడదు. ఏ అపరాధము లేని వారి జోలికి మనం వెళ్ళకూడదు. లేనిపోయిన నిందలు మోపకూడదు వారి మీద. నిరపరాధుల జోలికి వెళ్ళి అతను చంపాలనుకున్నారు చాలామంది. బైబిల్లో ఏమండి, ఇది చూడండి, బైబిల్లో నిరపరాధుల జోలికి వెళ్ళి ఏం జరిగిందండి? దానియేలు ఉన్నాడు చూసారా? దానియేలు నిరపరాధి అండి. అతని మీద నిందలు మోపి సింహాల బోన్లేసి చంపేయాలనుకున్నారు, కానీ రివర్స్లో అది ఆ సింహాల బోన్లో అక్కడ ఉన్నటువంటి వారందరూ వేయబడ్డారు, తమ ప్రాణాలు విడిచారు. కనుక నిరపరాధుల జోలికి మనం వెళ్ళొద్దు. మీకు మంచి ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కదా. యేసు ప్రభువారి గురించి మనం చూస్తే, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు పిలాతా. ఎవరి జోలికి వెళ్ళొద్దు? తన భార్య చెబుతుంది, తన భార్య అంటుంది, ఏమంటుంది పిలాతుతో? ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఎవరి జోలికన్నా పోనాయన, కానీ ఆ నీతిమంతుని జోలికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు. ఈ పాపం నా మీద, నా పిల్లల మీద ఉండకుండా పోవునుగా, కానీ చేతులు కడిగేసుకుని పక్కపోయాడు ఆయన. ఆమె మీరేం చేసుకుంటారో బాబు అని చెప్పేశాను. ప్రియులారా, ఒక సందర్భంలోమో ప్రజల్ని సంతోషపరచాలని చెప్పేసని వాళ్ళకే అప్పగించేశాడట, సరిగా న్యాయం తీర్చకుండా ఆయన. చూడండి, ఇందులో బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నిరపరాధి ఆయన, నీతిమంతుడైన ఆయన జోలికి వెళ్ళొద్దనింది. అలాగనే మనం కూడా దేవుని బిడ్డలైన నీతిమంతుల జోలికి పోకూడదు. సౌలు దావీదు జోలికి వెళ్ళి ఏమండి చాలా నష్టపోయాడు. కాబట్టి నిరపరాధుల జోలికి మనం వెళ్ళకూడదు. నెక్స్ట్, దుర్యోచనలు యోచించు హృదయమును. దుర్యోచనలు యోచించే హృదయం దేవునికి అసహ్యమట. అంటే ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో ఒక భాగంగా మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. దురాలోచనలు అని. దుర్యోచనలు అంటే దురాలోచనలే. దురాలోచనలు ఆలోచించే హృదయం దేవుడికి అసహ్యమట. ఆమేన్. ఏ హృదయం కావాలి దేవుడికి? శుద్ధ హృదయం కావాలి. ప్రభు ఏమన్నాడండి? ఎవరు ధన్యులు? హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయశుద్ధి కలిగిన వారుగా ఉండాలి, కానీ ఏమండి దురాలోచనలతో నింపబడిన హృదయంతో ఉన్నవారు దేవుడికి అసహ్యమట. మంచి హృదయంతో, శుద్ధ హృదయంతో ఎవరైతే ఉంటారో వారు ధన్యులు, వారు నన్ను చూస్తారు అని అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు నన్ను చూస్తారు అని అన్నాడు. కాబట్టి దురాలోచనలు అనేవి ఆలోచించే హృదయం మనకు ఉండకూడదు. ఆమేన్. అట్టి హృదయం ఎవరి యందైనా ఉంటే ఓ అమ్మా అడుగుచో, ఎవరి యందైనా అట్టి హృదయం ఉంటే దాన్ని ఏం చేయాలి? తీసేయాలి. అట్టి హృదయాన్ని తొలగించుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి.
హృదయాలు బైబిల్లో టైటిల్ పెట్టుకుంటే, హృదయాలు అని టైటిల్ పెట్టుకుంటే చాలా హృదయాలు ఉన్నాయి. దుష్ట హృదయం, అంధకారంతో నింపబడిన హృదయం, కఠిన హృదయం. ఏమంటే కొంతమందికి ఎంత చెప్పినా హృదయం బండ ఏంటి చెప్పండి, కఠినమైపోయిన హృదయాలండి. ఎంత చెప్పినా కఠినంగా హృదయం అయిపోతే, ఎంత చెప్పినా వాళ్ళకి బోధపడదండి. బోధపడితే కఠినమైపోతుంది. ఆ రోజుల్లో మోషే ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజల్లో పోనిమ్ము అంటే వాళ్ళు ఏమంటున్నాడు, ఫరో ఏమంటున్నాడు, పోనివ్వను. ఆమేన్. ఫుల్ బేస్లో పో. ఏమన్నాడండి? రాజు కదా, ఆయన రాజు కదా, ఏమంటున్నాడు? పోనివ్వను. నేను పోనిచ్చేదిరా, పోనివ్వను. పోనివ్వరా నువ్వు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే 10 తెగులు పంపించాడు. ఆఖరిగా వాళ్ళ కొడుకు చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఏమన్నాడు, పోనిస్తావా? పోనిస్తా. ఆమె దారికి వచ్చాడు. ఆమె చెప్పండి. కొంతమందికి దేవుని శిక్ష, దేవుని తీర్పు వారి మీదకి వచ్చినప్పుడు, కొన్ని జరగవలసినవి కొన్ని జరిగినప్పుడు అండి, ఒక అవగాహన, ఒక బుద్ధి, ఒక గ్రహింపు అనేది వస్తుంది. ఆ ఫరో జీవితంలో అలా కలిగి అతని హృదయం ఏమైందంటే అప్పుడు కఠిన హృదయం చెప్పండి మార్చిపడిపోయి, పోనిస్తా పొండి 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 అని చెప్పి మళ్ళీ ఏం చేశాడండి, వెనకాలం మళ్ళీ రథాలు వేసుకొని పోయాడండి. చూడండి, దేవుడు ఊరుకుంటాడా? వాళ్ళందరూ సర్వ సైన్యం ఎర్ర సముద్రులందరినీ చెప్పండి ముంచి వేశాడు ఆయన. కఠిన హృదయాలతో ఉన్నారా ఎవరైనా? ఎంత చెప్తున్నా బోధపడట్లేదా? కఠిన హృదయం ఉందా? యేసు నామములో బద్దలు చేయబడునుగాక, కఠిన హృదయములో కరిగిపోవునుగాక. స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో కఠిన హృదయాలు, చెడిపోయిన హృదయాలు, దుష్ట హృదయాలు, ఏమండి అంధకార హృదయాలు, దేవునికి ఇష్టమైన హృదయాలండి ఇవన్నీ కూడా. ఆమేన్. ఇవన్నీ తీసేసి ఏ హృదయాలు కలిగి ఉండాలి? శుద్ధ హృదయం, నిబ్బరమైన హృదయం, పూర్ణ హృదయం. మనం కలిగి ఉండాల్సిన హృదయాలు. ఆమేన్ చెప్పండి. ఏ హృదయాలు మనం కలిగి ఉండాల్సినవి? శుద్ధ హృదయం. అందరూ చెప్పండి. ఏ హృదయం? శుద్ధ హృదయం. తర్వాత పూర్ణ హృదయం, తర్వాత నిబ్బరమైన హృదయం, విశాల హృదయం. చాలా ఉన్నాయండి. హృదయం అని పెట్టుకుంటే చాలా మనం కలిగి ఉండవలసిన హృదయాలు ఉన్నాయి. మనం కలిగి ఉండకూడని హృదయాలు ఉన్నాయి. అయితే ఈ రాత్రి ఏ హృదయం అంటే ఇది? దురాలోచనలు ఆలోచించే హృదయం నాకు అసహ్యము అని ప్రభు అంటున్నాడు. అలాంటి హృదయము తొలగించుకుందుము గాక. ఆమేన్. నెక్స్ట్, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. అది నేను 2 విషయాలు, ఆఖరిగా 2 విషయాలు ఉన్నాయి కింద, మనం ముగించుకోబోతున్నాం. చూస్తున్నారా అందరూ? ఏందంట 10వ విషయం మనం చూస్తున్నాం. దేవునికి అసహ్యమైన 10వ కార్యం అండి, కీడు చేయుటకు పరుగెత్తే పాదాలు. ఏందంట? కీడు చేయడానికి పరుగెత్తే పాదాలు దేవుడికి ఎలాంటి అంట? అసహ్యము. మంచి చేయడానికి పరిగెత్తండి, కానీ కీడు చేయడానికి మాత్రం కాదండి. ఒకవేళ కీడు చేద్దామని, ఇతరులకి హాని చేద్దామని నువ్వు పరిగెత్తితే, ముందుకెళ్తే ప్రభు అంటాడు నీవంటే నాకు చాలా అసహ్యం అంటాడు ఆయన. కీడు చేయటానికి, ఇతరులకి హాని చేయటానికి పరిగెత్తే పాదాలుగా మనం ఉండకూడదండి. మేలు చేయటానికి పరిగెత్తు పాదాలుగా ఉండునుగాక. హల్లెలూయా. పరిగెత్తాడండి. దావీదును చంపేద్దామని పరిగెత్తాడండి. ఎవరైనా? గొలియాత్ అండి. సౌలు కూడా పరిగెత్తాడండి, ఎంటపడ్డాడట. సౌలు కూడా ఎంటపడ్డాడు దావీదును చంపేద్దామని. కానీ చివరికి సౌలే తన ప్రాణాన్ని విడిచాడు. తర్వాత గొలియాతే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దావీదుని దేవుడు తరతరాలకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా.
దావీదు నీ సింహాసనం శాశ్వత కాలముడు అన్నాడు. దేవునికి స్తోత్రం. సూర్యుడున్నంత కాలముడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా కృప నిన్ను చెప్పండి విడచిపోదు. ప్రైజ్ ది లార్డ్. నా కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు దేవునికి ఎలాంటి అండి? అసహ్యము. అలాంటి విధానంలో ఉంటే వారికి శ్రమ, అది వారికి నష్టం, వారికి అపాయాన్ని కొని తీసుకొస్తుంది. వీలైతే ప్రాణాన్ని కూడా వారు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి అంటానికి ఈ ఆధారాలు మనం చూస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ 11వ విషయం అక్కడ రాయబడి ఉందండి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. కొంతమంది అండి సాక్ష్యం నేను చెప్తా, కోర్టులో నేను సాక్ష్యం చెబుతా, అక్కడ నేను సాక్ష్యం చెబుతా అని వెళ్తారండి. లేని వాటిని కల్పించి సాక్ష్యం చెప్పేవాళ్ళంటే దేవుడికి అసహ్యం. పేరు కోసం ఏదో వాళ్ళు మెచ్చుకుంటారని చెప్పేసి అని అబద్ధ సాక్ష్యం చెప్పేస్తే ఆ తర్వాత చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయండి. ఆమేన్. ఈ లోకంలో పొరుగువాని మీద ఎవరి మీద మనం ఏ సాక్ష్యాలు చెప్పకూడదండి? అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. ఆ అమ్మ గురించి ఆయనకి, ఆయన గురించి ఆ అమ్మకి లేనిపోయిన అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. అబద్ధ సాక్ష్యాలు చెప్తే బైబిల్ చెప్తుంది వారికి శ్రమ. అబద్ధ సాక్ష్యాలు మనం చెప్పకూడదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని ఇక్కడ అన్నాడు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. కీర్తన 27 చూడండి 12వ వచనం. కీర్తన 27:12. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. చూసారా? అదన్నమాట. కాబట్టి లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యాలు పలికే వారంగా మనం ఉండకూడదు. అలాంటి వారంటే ప్రభుకి చాలా అసహ్యం అంట. ఎక్కడ కానీ ఎప్పుడు కానీ లేని వాటిని కలిపి అబద్ధ సాక్ష్యాలు ఎక్కడ చెప్పకూడదు. జాగ్రత్త కలిగి ఉందముగాక. ఆమేన్. ఓకే, ఆఖరిగా చూడండి. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించు వారు అంటే నాకు అసహ్యము. ఎవరిలా అంట? జగడాలు పుట్టించేవారంటే దేవుడికి అన్నదమ్ముల్లో అని అన్నాడు. అన్నదమ్ములు అంటే అన్నదమ్ములే అని కాదు, జగడములు పుట్టించేవారే దేవుడికి అసహ్యం. ఆమేన్. గొడవలు పుట్టించేవారంటేనే దేవుడికి అసహ్యం. కొంతమందికి అండి ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంది రోజుకి నిద్ర పట్టదండి. పొద్దున లేచిన కానీ సాయంత్రం వేసరికే కూతురుతోనో, కొడుకుతోనో, భర్తతోనో, భార్యతోనో, భర్త అయితే భార్యతోనో, పిల్లలతోనో, మరి పక్కనింటి వాళ్ళ మీద, మరి భార్య ఏమండి ఆడవాళ్ళు అయితే ఇంక చెబుతున్నాయి, ఇంకా రివర్స్లు అంతా ఇంక అటు ఇటు. నిద్ర పట్టదండి కొంతమందికి. ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవాలి మొత్తానికి. జగడాలు పుట్టించేవారు, జగడాలు కలిగించేవారు, జగడాలతో ఉండేటువంటి వారంటే ప్రభువుకి అసహ్యము. అసహ్యము. రోజు ఇస్సాకు బావులు తవ్వినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేశారంటండి అతని మీద ఏరారు కాపరులకును ఫిలిస్తీన్ల కాపరులకును జగడాలు కలిగాయట. ఆ తర్వాత ఇస్సాకుతో వచ్చి మరలా వాళ్ళందరూ సమాధాన పడ్డారు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఇలాంటివన్నీ కూడా దేవుడికి అసహ్యమైన కార్యాలే. ఒకసారి రిపీట్ చేసుకుందామా? చూడండి, దేవునికి అసహ్యమైన కార్యాలు ఏంటో ఒకసారి నాకు లైన్గా చెప్పండి. 12 వస్తాయి. 12 కార్యాలు దేవుడికి అసహ్యమైనయండి. 1, ఈ లోక ఆచారాలు అనుసరించేవారు దేవుడికి 2 చేతులు పైకి ఎత్తండి. అందరూ 2 చేతులు పైకి ఎత్తండి. పైకెత్తారా? 2 చేతులు పైకెత్తారా? ఇప్పుడు లైన్గా చెప్పండి. 1 ఆచారాలు అనుసరించేవారు. 2 ఏంటది? అసహ్యం. దేవునికి అసహ్యం. ఎవరు అసహ్యం? 1
పాటించేవారు. 2, దేవుని మాట వెనక దేవునికి విరోధంగా చేయవారు, అసహ్యం. 3, భక్తిహీనులతో దుష్ట సాంగత్యం చేసేవారు, దేవునికి అసహ్యం. 4, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పుటయు అబద్ధ ప్రమాణాలు చేయటం కూడా ఏంటంటే ఇది అసహ్యమే. తర్వాత 5, మనుషుల దృష్టికి నీతిమంతులుగా ఎంచబడేవారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడరు, దేవుని దృష్టిలో వాళ్ళు అసహ్యులు. 6, అహంకార దృష్టి కలిగిన వారు దేవుడికి అసహ్యము. తర్వాత 7, గట్టిగా కలల్లాడు నాలుక, అబద్ధాల నాలుక, కొండాల నాలుక కలిగిన వారందరూ దేవుడికి అసహ్యులు. తర్వాత 8, నిరపరాధుల్ని చంపటానికి ప్రయత్నించేవారంటే దేవుడికి అసహ్యము. నిరపరాధులు చంపేవారంటే అసహ్యం. నిరపరాధులు జోలికి వెళ్ళేవారు దేవునికి అసహ్యం. తర్వాత దురాలోచనలు ఆలోచించే హృదయం ఉంటుందే, అలాంటి హృదయం దేవుడికి అసహ్యమట. 10, కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు కలిగిన వాళ్ళు అంటే దేవుడికి అసహ్యం. తర్వాత 11, లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యం కలిగిన దేవునికి అసహ్యమట. తర్వాత 12, జగడములు పుట్టించువారంటే దేవునికి అసహ్యములు. కాబట్టి ఇలాంటి కార్యాలు మనలో ఉంటే మనం ఏం చేయాలండి? ఈరోజు చెప్పండి. తీసేసుకోవాలి. మనం కూడా అసహించుకోవాలి. ఆమేన్. దేవుడికి అవి అసహ్యం కదా, మనం కూడా ఏం చేయాలి? వాటిని, అది అసలైన విషయం. అంటే దేవుడికి అసహ్యం ఇలాంటి కార్యాలన్నీ. దేవుడికి ఏది అసహ్యమో మనకు కూడా అసహ్యంగా మారాలి. అలా దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం, దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మనందరం మారదాం. ఆదివారం ప్రభు బల్లలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఆయన శరీరం రక్తం తిని త్రాగుదాం. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రాలయ్యా, నీ సన్నిధిలో